దేశానికి వెలుగులు అందిస్తున్న ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ 51వ వసంతంలోకి అడుగుపెట్టింది. మహారత్న సంస్థగా దేశానికి విశ్వనీయమైన విద్యుత్ సరఫరా చేస్తోంది. ఎనలేని సేవలు అందిస్తూ 51వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటున్న ఎన్టీపీసీ గురించి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా 108 విద్యుత్ కేంద్రాలను కలిగి 84,849 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. సంస్థ 2032 నాటికి 150 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎన్టీపీసీ సంస్థలో సుమారు 18,816 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తీవ్రమైన విద్యుత్ కొరత నెలకొనగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేక్ ఓవర్ చేసింది. తర్వాత 1975 నవంబర్ 7న దానికి జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం అనే పేరు పెట్టి ఎన్టీపీసీగా ప్రకటించారు. బొగ్గు, గ్యాస్, నీరు, సౌరశక్తి వంటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి విద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతూ ఎన్టీపీసీ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థగా ఎదిగింది. పవర్ ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశీయ సంస్థలలో అగ్రస్థానంలో నిలిచింది ఎన్టీపీసీ. నవరత్న హోదా నుంచి 2010లో మహారత్న హోదా సాధించింది ఎన్టీపీసీ. ఎన్టీపీసీ ప్రస్తుతం బొగ్గు, గ్యాస్, హైడ్రో, సౌర, ఫ్లోటింగ్ సోలార్, ఎనర్జీ స్టోరేజ్ వంటి విభిన్న రంగాల్లో ప్రాజెక్టులను నడుపుతోంది. అదనంగా కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో విస్తరించి బహుళ రంగాల సంస్థగా మారింది. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక వంటి దేశాలతో జాయింట్ వెంచర్ల ద్వారా విద్యుత్ ప్రాజెక్టులు నడుపుతూ ఎన్టీపీసీ అంతర్జాతీయ స్థాయిలో కూడా తన ప్రాబల్యాన్ని ప్రదర్శిస్తోంది. భవిష్యత్తులో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తే దేశంలో తొలి అవకాశం ఎన్టీపీసీకే లభించే అవకాశం ఉంది. 2032 నాటికి ఎన్టీపీసీ ఉత్పత్తిలో శిలాజ ఇంధనం ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వాటా సుమారు 24% ఉండనుంది. మానవ వనరుల అభివృద్ధి సంబంధిత విధానాల్లోనూ సంస్థ తన ప్రతిభను చాటుకుంటోంది. 2024-25 సంవత్సరానికి గ్రేట్ ప్లేస్ టు వర్క్, టాప్ ఎంప్లాయర్ సర్టిఫికేషన్లు సాధించగా 2024లో ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ గుర్తింపు పొందింది. వివిధ విభాగాల్లో అనేక అవార్డులను గెలుచుకున్న ఎన్టీపీసీ దేశ అభివృద్ధికి కాంతి ప్రసరిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. Associated with NTPC, each and everyone, we like to congratulate them and thank them for their valuable contribution. And we are celebrating, and we have started celebration by planting 1,000 tree in NTPC Ramagundam premises, and company-wise, we have planted more than 50,000 trees in the morning, and day long we have the celebration. 50 ఏళ్ల పాటు నిరంతరాయంలో దేశానికి సేవలందిస్తున్న ఎన్టీపీసీ 51వ వసంతంలోకి అడుగుపెట్టింది. దీంతో ఎన్టీపీసీ యాజమాన్యం, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు నిర్వహించారు. ఎన్టీపీసీ భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తూ అద్భుతాలు సృష్టించాలని ఆశిద్దాం.